హలో గైస్, ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఫ్రీ షాపింగ్ వీక్ అయితే నడుస్తుండడంతో ఈ రీల్స్ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుప్పలు తెప్పలకైతే జనాలు వచ్చేసారు. నేను కూడా అందులో ఒకదాన్ని. ఇక దగ్గరలో ఉన్న ఎంజీ స్టోర్ తో పాటు పాలిక్లినిక్ రోడ్ లో ఉన్న 2 స్టోర్స్ ని నేను విజిట్ చేశాను. విజిట్ చేసిన తర్వాత చూడండి ఎంత మంది జనాలు బిల్ కౌంటర్ దగ్గర కుప్పలు తెప్పలుగా 4 లైన్లు బారులు తీరైతే ఉన్నారు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూస్తున్నారు కదా విజువల్స్ అయితే ఇంకా డిసెంబర్ 4th నుంచి 8th వరకు అయితే ఈ షాపింగ్ జరుగుతుంది. ఆ జరిగే షాపింగ్ అయితే మీరు వెళ్ళాలో వద్దో నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఇందులో అయితే పచ్చి నిజాలు చెప్తాను రండి. ఆ విషయాలన్నిటిని మీరే చూసిన తర్వాత అసలు షాపింగ్ కి వెళ్ళాలో వద్దో కూడా చెప్తాను. గత కొన్ని రోజులుగా అయితే సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా విఐపి పాస్ అయితే తీసుకున్నారు. చాలా మంది అయితే నేను కూడా అలాగే విఐపి పాస్ తీసుకొని నవంబర్ 30th నుంచి డిసెంబర్ 1st వరకు ఈ 2 రోజుల్లో విజిట్ చేశాను 2 స్టోర్స్ ని విజిట్ చేశాక నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళు ఎందుకు ఇలాంటి ఆఫర్ పెట్టారని. 5,000 రూపాయలు పెట్టి మనం కొంటే 2,000 రూపాయలు మాత్రమే పే చేయాలి. అంటే ఓ 10-15 డ్రెస్సులు కొనుక్కోవచ్చులే, అమ్మయ్య 2,000 కడితే చాలు అనుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని. అలా అనుకునే అసలు స్టోర్కి అయితే వెళ్ళాను. కానీ మనం అనుకున్నది ఒక్కటే, అక్కడ జరిగేది ఒకటి. ఎందుకంటే బోలెడన్ని డ్రెస్సులు ఉన్నాయి, బ్రాండెడ్ డ్రెస్సులే ఉన్నాయి. కానీ ఒక్కొక్క డ్రెస్ కాస్ట్ చూడండి దిమ్మ తిరిగిపోయిద్ది. ఇదేంట్రా బాబోయ్ మనం ఏదో అనుకొని వస్తే ఇక్కడ ఏదో అయ్యింది. మళ్ళీ ఫ్రీగా కూపన్స్ తో పాటు హోమ్ అప్లయన్సెస్ కూడా ఒకటి దొరుకుతాయి అనుకుంటున్నారు కదా. ఈ డ్రెస్ చూడండి, డ్రెస్ ఒక్క కాస్ట్ మాత్రమే ఎంత ఉందో చూసారా? అసలు వామ్మో అనిపిస్తుంది. ఒక్కొక్క డ్రెస్ నేను చూస్తుంటే దెమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే 2,500కి తక్కువ ఏ టాపు ఏ డ్రెస్ సెట్ కూడా లేదు. అలా ఉన్నాయి అన్నమాట కాస్ట్ ఒక్కొక్క ప్రైస్ అయితే. నేను ఎంజీ రోడ్ స్టోర్కి వెళ్ళంగానే ఒక్క డ్రెస్ చూశాను. అది కూడా ప్లాజా ప్యాంటు, కోట్ వస్తుంది, దాని మీద ఫుల్ కోట్ వస్తుంది. ఒకే ఒక్క డ్రెస్ 4,999 ఉంది. అంటే ఆ ఒక్క డ్రెస్ కొంటే చాలు, నేను 2,000 రూపాయలు కట్టేసేసి ఇక వాళ్ళు ఇచ్చిన కూపన్స్ తీసుకొని ఇంటికి వచ్చేయచ్చు. అలా ఉన్నాయి అన్నమాట ప్రైజెస్. ప్రతి ఒక్కరూ కూడా స్టోర్లో ఆఫర్ ఉందనుకొని వచ్చాము, ఈ డ్రెస్సెస్ ఏంటి ఇంత కాస్ట్ లో ఉన్నాయి అని అనుకున్నారు. చూడండి మీరు విజువల్స్ నేను చూపిస్తున్నాను. ప్రతి ఒక్క డ్రెస్ కాస్ట్ కూడా 2,000 3,000కి తక్కువ అయితే లేదు. కనీసం 2 డ్రెస్సులు కూడా వస్తాయా రావా అనేది డౌటే. అలా ఉంది. చూసారు కదా, ఈ ఒక్క టాప్ 2,049 రూపాయలు. ఇదిగోండి ఈ డ్రెస్ చూడండి, ఈ డ్రెస్ కూడా అంతే. ఏ డ్రెస్ మీకు 2,999, 3,000 2,500కి తక్కువే లేదు. చాలా మంది స్టోర్లోకి వచ్చిన తర్వాత ఆఫర్లు ఉన్నాయి అనుకొని వచ్చాము. ఈ డ్రెస్ నేను పలానా షాప్ లో 1,500కే కొన్నాను, ఇక్కడ 3,000 ఉంది, 3,500 ఉంది అని ప్రతి ఒక్కరు చాలా ఇలా మాట్లాడుకోవడం నేనైతే విన్నాను. విన్న తర్వాత ఈ వీడియో ఖచ్చితంగా ఎంతో మందికి హెల్ప్ అవ్వాలని అయితే చేస్తున్నాను. కనీసం చిన్న పిల్లల డ్రెస్ ఇదిగోని చూడండి, మా పాప అంత వయసు కొంచెం 11-12 ఇయర్స్ పిల్లలకైతే సరిపోయింది. ఈ డ్రెస్ కాస్ట్ కూడా చూడండి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. పిల్లల బట్టలు కూడా 2,000 పైన ఉన్నాయండి. స్టార్టింగే అలా ఉన్నాయి. అసలు ఏంటో ఇంత రేట్లు ఉన్నాయి. అసలు కనీసం ఒక 4-5 డ్రెస్సులు వస్తాయి అని 5,000కి కనీసం ఒక 5 డ్రెస్సులు అన్నా వస్తాయి అనుకుంటారు. ఇదిగో చూడండి చిన్నపిల్ల గౌను కేవలం 2,549 రూపాయలు మాత్రమే. స్టోర్ అంతా బట్టలు ఉన్నాయి. బట్టలకు కూడా ప్రైజెస్ దారుణంగా ఉన్నాయి. కుప్పలు తప్పలుగా అయితే జనాలు వచ్చారండి. ఈ విషయం అయితే వాస్తవం. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా మంది అయితే డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారు. సో ముందుగానే మీరు ఈ విషయం తెలుసుకోండి. చాలా ఎక్స్పెక్టేషన్, అంటే నాకులాగా చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అమ్మయ్య ఒక 5-6 డ్రెస్సులు, 5,000 పెడుతున్నామంటే ఒక 5 డ్రెస్సులు రావండి, కనీసం 3-4 టీషర్ట్లు వచ్చినా ఒక ఫుల్గా 2 డ్రెస్సులు దొరుకుతాయేమో అనుకుని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. కానీ మన ఆశల మీద వాళ్ళు నీళ్లు చల్లుతారనమాట. అట్లా ఉంది స్టోర్ అంతా కూడా. అసలు కుప్పలు తప్పలుగా డ్రెస్సులు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సులు పడేసి ఉంటాయి. కింద తొక్కే వాళ్ళు డ్రెస్సులు తొక్కుతూనే ఉంటున్నారు. అసలు ఎలా ఉందంటే అలా ఉంది స్టోర్. ఆఫర్ అనేది ఒక్కటి చూపించి జనాలందరినీ గ్యాదర్ చేస్తున్నారు. కానీ ఆ జనాలం అంటే మనమే గొర్రెలం అయిపోతున్నాం అనమాట. అక్కడ జరిగేది ఇంకొకలాగా ఉంది. అసలు
ఇక్కడ విఐపి పాస్ అంటే 2 రోజులు ముందుగానే షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. మిస్డ్ కాల్ ఇచ్చి అక్కడికే 4 లైన్లు బారులు తీరి బిల్ కౌంటర్ దగ్గర ఉన్నారంటే చూసుకోండి. అదే ఈ విఐపి పాస్ ఎవరు బుక్ చేసుకోకుండా డిసెంబర్ 4 నుంచి 8వ తారీఖు వరకు కంటిన్యూస్గా 4 రోజుల పాటు ఉంటే అప్పుడు ఇంకెంత మంది బిల్ కౌంటర్ దగ్గర ఉండుంటారు, ఎంతమంది ఇలా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళి ఉంటారు, ఎంతమంది కొనుక్కొని బురిడి పడి బోల్తా కొట్టుంటారో ఆలోచించుకోవచ్చు. ఇంకా నేనైతే చాలా మంది కొనటం కూడా చూశాను. వాళ్ళకి 4 పిల్లోస్ ఇవ్వడము, ఒక కూపన్ ప్రైస్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం, మళ్ళీ ఇంకోసారి షాపింగ్ చేసుకునేటప్పుడు 1000 రూపీస్ కూపన్ ఒకటి అలా అయితే ఇచ్చారు. కానీ డ్రెస్సెస్ కొన్ని బాగున్నాయి, బ్రాండెడ్ బట్టలే, నేను కాదని అస్సలు అన్ను. కానీ చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. నిజం చెప్పాలంటే డబుల్ కాస్ట్ ఉంది. సో చూసుకొని ఆలోచించుకొని వెళ్ళండి స్టోర్కి వెళ్ళేటప్పుడు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నాకులాగా వెళ్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అయ్యి నీరుగారు రావడం తప్ప ఏముంది. ఇదిగోండి నేను ఈ ఒక్క డ్రెస్సే చూపిస్తాను చూడండి. ఇది ఒక్కటే ప్యాంటు పైన బ్లాజరు, దానిపైన కోటు వస్తుంది. ఇది ఒక్కటి 4999 రూపాయలు. అంటే ఇది ఒక్కటి కొన్నా చాలు అలా ఉందన్నమాట. సో మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళండి, బాగానే ఉంటుంది, చూడొచ్చు. కానీ నిరాశపడటం మాత్రం గ్యారంటీ పక్కా. ఇది రివ్యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవుతుందని చేశాను.